ఒకప్పుడు దొంగతనాలంటే రాత్రిపూట ఎండకాలనే చెదురట. సల్లగాలికి డోర్లు తెరిచి నిద్రపోతే దొంగల ఆళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతురట. కానీ ఇప్పుడు సీజన్లు టైమింగ్లతో పని లేకుండా పట్టపగలే దొంగతనాలకు దిగుతున్నారు. ఇగో ఇండ్లు గుడులు దేన్ని ఇస్తలేరు చూడురి. మొదలు గుళ్ళే ఉండిని దోసుకపోదామని చూసిన ఈ దొంగను ముచ్చట. అనంతపురం జిల్లా కనేకల్లు మండలం మారెంపల్లి ఊరవతల ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఇది. పగటిండ పూట పెద్దగా ఎవరు తిరగరు కదా, అండ్లి ఇంకా ఊరవతల ఉన్న గుడాయే. మొదలు హుండీల పైసలు ఉన్నాయా లేవా అని అటు మూలకు నిలబడి చెకింగ్ చేసుకుంటాగు. రైట్, హుండీ నిండుగానే ఉన్నట్టుంది. ఇక పని మొదలు పెడదామని రాడ్ బయటికి తీసి తాళం ఇరగొట్టిండు గేటుది. తాళం ఇరిగేటప్పుడు పట్టున సప్పుడు వచ్చినట్టుంది. ఆయనతో ఆ సప్పుడుకి ఎవరన్నా రాగాల అని జరిసేపట్ల వెనుకకు పోయి జాక్కొని ఇక ఎవ్వలేస్తలేరని చూసి మెల్లగా లోపలికి వచ్చిండు. అగా చూడు, సీసీ కెమెరాల ముఖంగా రావద్దని వంగంగి వచ్చి కెమెరా రివర్స్ తిప్పిండు. ముద్దుగానే పడ్డవుతి ఈ కెమెరాల. ఇక చక్కగా ఉండి కాడికి పోయి రాడ్ పెట్టి వంచుదామని ట్రై చేసిండు. కాలే. మళ్ళా ట్రై చేసిండు, అయినా కాలే. అప్పటికే చేతులు వణుకుడు పెట్టినట్టున్నాయి. ఆలస్యం అవుతుంది కదా కాకయ్యకు. ఇంకా ఆలస్యం చేస్తే ఎవరన్నా వచ్చి దొరకబట్టి ఈ బల కొడతారని కెమెరా ఊడబెట్టుకొని పోయినట్టు ఆయన తనలో ఏడ రికార్డ్ అయినో అని. కానీ వీడియో రికార్డ్ చేసి దాచిపెట్టుకునే DVRని తీసుకుపోవడం మర్చిండు. ఎంత తెలివి తక్కువ దొంగోడో చూడు వీడు. ఇక తెల్లారి గుడి అయ్యవారు వచ్చి చూస్తే దొంగతనం జరిగిందన్న సంగతి అర్థమై పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వీని ముఖం చూసి దొరకబట్టే పనులే పడ్డరట. ఇక అదట్లా పెడితే గీడ తాడితోని చెట్టుకు కట్టేసిన దొంగని కథ చూడు. కర్నూలు జిల్లా ఆదోని YPR కాలనీల పట్టపగటిలే గూల్యం రమేష్ అనట ఆయన ఇంట్లో పడి 7 తులాల నగలు 5 తులాల పట్టగొలుసులు తీసుకొని అవతల పడ్డాడు. గాని బయటకు వచ్చినాక గల్లీలో నిలబడ్డ యూత్ పిల్లగాలను చూసి ఒకటే ఉరుకుడు పెట్టినట. అగ్గోపీడు మనల్ని చూసి ఎందుకు ఉరుకుతుండు, అసలు ఎటుకేలు వచ్చిండని ఎంటవాడి దొరకబట్టి మంచిగా దేహశుద్ధి చేసి తాడితో చెట్టుకు కట్టేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిర్రు. దీని పేరు మోయిన్ భాష అనట. ఓ కరెంటు సామాన్ల దుకాణంలో గుమాస్తగా పనిచేస్తాడట. మరి కష్టం చేస్తే ఏం ఫాయిదా లేదని ఇట్లా డిసైడ్ అయ్యిందో గాని పట్టబగటీలు తాళాలేసున్న ఇండ్లను టార్గెట్ చేసుకుంటా పట్టుబడి ఈ పంతా సాఫ్ చేయించుకుండు. కానీ ఏందోనుల్లా ఈ నడమ చెడమోపైతున్నారు దొంగలు. పెట్టుబడి పెట్టే పని లేదు, కష్టపడి చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయ్యి ఉద్యోగాలు సంపాదించే అక్కర్లేదు. ఇవ్వాలి తాన పర్మిషన్ తీసుకునే పని లేదు, డైరెక్ట్ గా దొంగతనాలు చేయొచ్చు. అందుకే ఇగబడుతున్నారేమో. ఈ బంగారం రేటు పెరిగిన కాడికి అయితే ఇంకింత పెరిగిపోయారు. చూసిరు కదా, పగటిలా దొంగతనాలు శితం పెరిగిపోతున్నాయి పైలం మరి.